భీంబాబు, నువ్వు స్కూల్కి వెళ్ళొద్దు, నువ్వు ఇంటికి వెళ్ళు. కానీ ఎందుకు నాన్న? నేను చెప్తున్నానుగా భీంబాబు, నువ్వు ఇంటికి వెళ్ళు. కానీ నువ్వే చెప్పావుగా నాన్న స్కూల్కి వెళ్ళమని. మళ్ళీ ఇప్పుడు ఏమైంది నీకు? ఎదురు ప్రశ్నలు వేయొద్దు, నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. కానీ వెళ్ళు. ఇంటికి వెళ్ళు. ఏమైంది రామ్జీ? ఏదైనా సమస్య? ఏమీ లేదు గురుగారు, సమస్య ఏమీ లేదు. మీరు స్కూల్కి వెళ్ళండి. ఆనంద్, మనం కూడా వెళ్ళి గంగక్కనే దిగుదాం పదా. బాలా ఆగండి, అన్నయ్య వెళ్ళాడుగా చూడ్డానికి. ఆయన రానివ్వండి, అప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలో. భీమా, స్కూల్కి వెళ్ళావు కదా, మళ్ళీ తిరిగేందుకు వచ్చావు? నాన్న దారిలో కనిపించారు. ఆయనే నాకు చెప్పారు స్కూల్కి వద్దు, ఇంటికి వెళ్ళమని. కానీ నాన్నేగా నేను స్కూల్కి వెళ్ళమని చెప్పాడు. మరి హఠాత్తుగా ఏమైంది? ఈ ఇంట్లో ప్రతిరోజు ఒక కొత్త నాటకం జరుగుతుంటుంది. అల్లుడు గారు, అలాంటిదేమీ లేదు. అన్నయ్య వెళ్ళాడుగా గంగని వెతకడానికి. అందుకే ఏదైనా జరగరాంది జరుగుంటుందని ఆయన భయపడుంటాడు. అందుకే ఆయన భీమ్కి చెప్పుంటాడు ఇంటికి వెళ్ళమని, అందరినీ ఇంట్లో ఉండమని. విషయం ఇంకేదోలా అనిపిస్తుంది. మీరందరూ ఇంట్లో ఉండండి, నేను చూసొస్తాను. ఇంట్లో నుంచి ఎవరు బయటికి రావద్దు. అరే వదిన, ఆగు. అమ్మా, ఆగో. చెప్పండి, ఏం చేయాలో. రామ్జీ, నీకు నీ వ్యక్తిత్వం అంటే చాలా గర్వం కదూ. ఒక పని చెయ్యి, మొత్తం ఊరందరి ముందు ఒక విషయం ఒప్పుకోవాలి. నువ్వు భీమరావుని బడికి పంపించడం, చదివించడం నువ్వు చేసిన పెద్ద తప్పు అని. ఇంకా ఒక మాట ఇవ్వాలి, ఈ తప్పుని మళ్ళీ పునరావృతం కానివ్వను అని. అలాగే అంబేద్కర్కి చాలా నిక్కచ్చిగా చెప్పు, ఆయన్ని నీ పిల్లల్ని ప్రోత్సహించటం మానేయాలి అని. అర్థమైందా? చూడు రామ్జీ సత్పాల్, మాకు తెలుసు, ఒక్కసారి గనక నువ్వు గ్రామస్తుల ముందు మాట ఇచ్చావంటే ఇక నువ్వు చచ్చినా సరే ఇక నీ కొడుకు భీమరావుని స్కూల్కి పంపించావు. అంతే, మాకు కావాల్సింది కూడా అదే. తర్వాత నీ కూతుర్ని వదిలేస్తాం. చూడండి, భీమిని చదువు మానిపించడం అంటే వాడి ఊపిరి ఆపేసినట్టు. ఇంకా నాది కూడా. వాడిని చదివించలేకపోతే నేను ఇంకా వాడు ఇద్దరం జీవితవాళ్ళం అయిపోతాం. దయచేసి మీరు అలా చేయొద్దు. మేము అలాగే చేస్తాం. ఉదయం దాకా టైం ఉంది నీకు, ఆలోచించుకో. కానీ భీమరావుకు మాత్రం చెప్పొద్దు, లేదంటే వాడు పెద్ద లాయర్ లాగా వచ్చేస్తాడు ప్రశ్నించి నిలదీయడానికి. రామ్జీ, వాడికి గనక చెప్పావంటే నువ్వు వాడొక్కని చంపి పారేస్తాం, గుర్తుంచుకో. ఏమైంది?
ఏమీ లేదు. ఏం లేదంటే మీరు నిరంజన్ అన్నయ్యని కలవడానికి వచ్చారుగా, మరి ఇక్కడేం చేస్తున్నారు? ఏమీ లేదు. ఖచ్చితంగా ఏదో విషయం ఉంది. ఏం జరిగిందో నాకు చెప్పండి. ఒకవేళ విషయం ఏం లేకపోతే వీళ్ళిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? భీమాబాయ్, ఏదైనా ఉంటే నేను చూసుకుంటానుగా. సరే, ముందు అసలు ఏం జరిగిందో మీరు చెప్పండి. ఏం చెప్పను? వీళ్ళకి మనం బ్రతకడం కూడా అభ్యంతరమే. మన భీముని చదివించకూడదంట. అందుకని మన అమ్మాయి గంగని అపహరించారు వీళ్ళు. దమ్ముంటే నాతో పోరాడాలి. నా శరీరంలో ఆఖరి శ్వాస ఉన్నంత వరకు వాళ్లతో నేను పోరాడి తీరుతాను. నా పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? వాళ్ళెవరికి మీతో పోరాడే దమ్ము లేదు. అసలు దమ్ము కంటే ముందు ధైర్యమే లేదు వాళ్ళకి. వాళ్ళందరూ పిరికి సన్నాసులు. అందుకే ఎదురొచ్చి పోరాడలేక ఈ విధంగా వెనక నుంచి దొంగ దెబ్బ తీస్తున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు మన పిల్లల్ని ఇబ్బంది పెడితే అప్పుడు మన కుటుంబాన్ని ఆపగలరని. కానీ అలా ఎప్పటికీ జరగదు. ఈ రోజు దాకా ఎన్ని కష్టాలు వచ్చినా మనందరం కలిసి వాటిని ఎదుర్కొన్నాము, ఇంకా గెలిచాం కూడా. మనం ఇప్పుడు ఈసారి కూడా గెలిచే తీరుతాం. ఎందుకంటే నాకు మీ మీద నమ్మకం ఉంది. మీరు ఒకసారి నా వైపు చూడండి. చూస్తుండండి, మన గంగ ఇంటికి తిరిగి వస్తుంది. మన భీమ బడికి వెళ్తాడు. బాలాన్నయ్య, ఆనందన్నయ్య, పదండి వెళ్ళి గంగక్కని వెతుకుదాం. వద్దు, ఎవరెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే మీ నాన్నగారు ఇప్పుడు వెళ్ళారు కదా, ఇంకా మీరెక్కడికి వెళ్తారు? అత్తయ్య, నిరంజన్ బాబాయ్ కనిపించాడా లేదా? ఇప్పుడు నిరంజన్ బాబాయ్ చెప్పగలడు గంగ ఎక్కడికి వెళ్ళిందో అని. లేకపోతే దాన్ని ఇక శాశ్వతంగా మర్చిపోవడమే. ఎందుకలా అశుభం మాటలు మాట్లాడతారు? అమ్మా, నిరంజన్ బాబాయ్ కలిశాడా? మరి మీరు అడిగారా ఆయన్ని? ఆయన మనతో అబద్ధం ఎందుకు చెప్పాడు? భీమాకిప్పుడు జరిగిందంతా చెప్పకూడదు. నిజానికి నేనే అన్నయ్యతో చెప్పమన్నాను. ఇంటికొచ్చి గంగ కొడుకు జ్వరం వచ్చిందని చెప్పమన్నాను. నేను అనుకున్నాను కొడుకు జ్వరం అని తెలిసి ఈ విధంగానైనా తన ఇంటికి వెళుతుందని. బాగుంది. ఈ మొత్తం సమస్యకి మూలం నువ్వు. నాకు ముందే తెలుసు. నా అత్తారింట్లో ప్రతి ఒక్కళ్ళు నాటకాల రాయుళ్లే. మీ కూతురు పేడ వెరగడ చేసుకోవడానికి అబద్ధం చెప్పి దాన్ని అత్తారింటికి పంపించారా? ఇక కూతురు ఇక్కడి నుంచైతే వెళ్ళిపోయింది, కానీ అత్తారింటికి రాలేదు. ఎందుకు? ఎందుకంటే దానికి అత్తారింటికి రావాలని లేదు. కానీ తల్లి దాన్ని బలవంతంగా అత్తారింటికి పంపించింది. అందుకని ఇంకెక్కడికో పారిపోయింది. క్షమించండి అల్లుడు గారు, ఇదంతా నా తప్పే. అమ్మా, అసలు ఇప్పుడు మనం ఏం చేయాలో అదైనా చెప్పత్తా. ఇదిగో చూడు, భీమ్రావు అంగీకారంతోటే ఇక నాకు నా జీవితంలో ఎలాంటి సమస్యలు వద్దు తల్లి. అమ్మా, నీదేమీ తప్పు కాదు. నీ కూతురు సంతోషం కోసం నువ్వు అలా చేశావు. దానిలో ఏ తప్పు లేదు. అయినా నువ్వే చెప్తూ ఉంటావుగా, అవసరమైనప్పుడు అబద్ధం చెప్పడం తప్పేమీ కాదని, ఆ అబద్ధంలో ఎలాంటి తప్పు ఉండదని. అవునమ్మా, తప్పు నీది కాదు, తప్పంతా గంగక్కది. ఆమెకి అలా మధ్యలో నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి? ఇష్టం లేకపోతే ఇంటి దగ్గరే చెప్పి ఉండొచ్చుగా. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అత్తారింటికి వెళ్ళకపోవడం తప్పు కదా.
మన భీముని చదివించకూడదంట. అందుకని మన అమ్మాయి గంగని అపహరించారు వీళ్ళు. నీకు నిజం ఎలా చెప్పను భీమా? నిన్ను చదువుకోనికుండా చేయడం కోసమని ఈ సమాజం వాళ్ళు మన కుటుంబానికి ఎంత అన్యాయం చేస్తున్నారో. అమ్మా, నువ్వు దిగులు పడకు. గంగాక దొరికిద్దిలే. మనమందరం తలో చోట వెళ్ళి వెతుకుదాము. ఆ భీమా, గంగ దొరుకుతుంది. కానీ మీరెవరూ కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళొద్దు. నాన్న వెతుకుతారులే అక్కనే. భీమ్, అమ్మ కోసం మంచినీళ్ళు తీసుకురా, వెళ్ళు. వదినా, ఏం జరిగింది? నిరంజన్కి అబద్ధం చెప్పమని నువ్వు చెప్పలేవు, ఆ విషయం నాకు తెలుసు. నిజమేంటో అది చెప్పు. వదిన, నన్ను ఇప్పుడేం అడగొద్దు. ఎందుకంటే నేను ఎందుకంటే ఏం చెప్పలేను. కేవలం ఇంతే చెప్పగలను. ఇప్పుడు గంగా ఇంకా భీమా ఇద్దరికి ఆపదొచ్చింది. నువ్వేం భయపడొద్దమ్మాయి, మేము నీకు ఏమీ హాని కలిగించంలే. నువ్వు మాకు చాలా లాభసాటి బేరానివి. నీ వల్ల మా ఆశ నెరవేరబోతుంది. మాకన్నింటికంటే పెద్ద ఆశ ఏంటంటే నీ తమ్ముడు భీమరావు చదువుకోకూడదు, అంతే. ఇక ఒకవేళ నీ బాబు వాడిని చదివించాలంటే అప్పుడు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఇక నీ బాబు ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా మేం కూడా అక్కడికి వెళ్తాం. వెళ్ళి మా జాతి వాళ్ళందరినీ ఏకం చేస్తాం. నీ బాబు మాతో పెట్టుకుంటున్నాడు. వాడు కుంగిపోవాలి, మాకు లొంగిపోవాలి. ఇంకా అవసరమైతే అంతం కూడా అయిపోవాలి. ఇప్పుడిక ఎదురు చూస్తుండు రేపు ఉదయం కోసం. నీ బాబు నిన్ను వెతకడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాడు, కానీ నిన్ను కనిపెట్టలేడు. ఇక గత్యంతరం లేక గ్రామస్తుల అందరి ముందు చెప్తాడు ఇక భీమ్ చదువుకోడని. నువ్విప్పుడు ఆ దేవుణ్ణి ప్రార్థించు, నీ బాబు మేము చెప్పిన ప్రకారం నడుచుకోవాలి అని. లేకపోతే నిన్ను అమ్మేయాల్సి వస్తుంది. తమ్ముడు, చెప్పండి. పురంజన్ వాళ్ళ తమ్ముడు నిరంజన్, అతను మీరు ఆఖరిసారి ఎప్పుడు చూశారు? నిన్న రాత్రి వాళ్ళ ఇంటి దగ్గర చూశాను. ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు. అలాగా. పురంజను బాంబేలో ఉన్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళకెవరైనా బంధువులు ఉన్నారా? తెలియదు రామ్జీ గారు. ముఖ్యమైన విషయమా ఏంటి? లేదు, అంత ముఖ్యమైనదేమి కాదు. వస్తాను. నమస్తే. నా దగ్గర ఒకటే దారుంది. నేను ఎలాగైనా సరే గంగాబాయిని ఇంకా నిరంజన్నే వెతకాలి. కానీ ఎలా వెతకాలి? నాన్న, గంగాక్క గురించి ఏమైనా తెలిసిందా? ఏంటి తెలిసేది గాడిద గుడ్డు? అంతా నీ భార్య చేసిన నిర్వాకమే. నిరంజన్ బాబాయ్తో అబద్ధం చెప్పించి సొంత కూతుర్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టింది. ఇప్పుడేం చేద్దాం? ఆ సేట్ కోరుకున్నట్టే. 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి 7 రోజుల నుంచి 8 రోజుల నుంచి 9 రోజుల నుంచి 10 రోజుల నుంచి 11 రోజుల నుంచి 12 రోజుల నుంచి 13 రోజుల నుంచి 14 రోజుల నుంచి 15 రోజుల నుంచి 16 రోజుల నుంచి 17 రోజుల నుంచి 18 రోజుల నుంచి 19 రోజుల నుంచి 20 రోజుల నుంచి 21 రోజుల నుంచి 22 రోజుల నుంచి 23 రోజుల నుంచి 24 రోజుల నుంచి 25 రోజుల నుంచి 26 రోజుల నుంచి 27 రోజుల నుంచి 28 రోజుల నుంచి 29 రోజుల నుంచి 30 రోజుల నుంచి 31 రోజుల నుంచి 32 రోజుల నుంచి 33 రోజుల నుంచి 34 రోజుల నుంచి 35 రోజుల నుంచి 36 రోజుల నుంచి 37 రోజుల నుంచి 38 రోజుల నుంచి 39 రోజుల నుంచి 40 రోజుల నుంచి 41 రోజుల నుంచి 42 రోజుల నుంచి 43 రోజుల నుంచి 44 రోజుల నుంచి 45 రోజుల నుంచి 46 రోజుల నుంచి 47 రోజుల నుంచి 48 రోజుల నుంచి 49 రోజుల నుంచి 50 రోజుల నుంచి 51 రోజుల నుంచి 52 రోజుల నుంచి 53 రోజుల నుంచి
ఊరందరి ముందు చెప్తాను, ఇంకేం చేస్తాం. కూతురు బ్రతికిపోతుందంటే కొడుకు గురించి ఏం చేయాలో తర్వాత చూసుకుందాం. భీమాబాయ్, మనం మన చివరి శ్వాస దాకా ఇదే ప్రయత్నం చేద్దాం. మన భీమ్ బాగా చదువుకొని గొప్పవాడవ్వాలని. కానీ దీనికి అడ్డుపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎవరు గెలుస్తారు? వాళ్ళు గెలుస్తారు. ఒకవేళ గంగాబాయి జీవితం విలువ భీమ్ చదువు అయితే అదే. కానీ ఒకవేళ ఈ విషయం మనం భీమ్ని అడిగినా వాడు కూడా ఇదే జవాబు చెప్తాడు. అయినా భీమాబాయ్, ప్రతి ఒక్కరూ స్కూల్లో చదువుకునే మేధావులు అవ్వలేదు. ఎవరికి తెలుసు, మన భీమ్ ఇంట్లోనే ఉండి చదువుకొని ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా సంపాదించగలడేమో. జరిగిందేదో జరిగిపోయింది. కానీ ఒక తండ్రినైన బాధ్యతతో భీమ్ చదువు కన్నా నాకు నా కూతురి జీవితమే ముఖ్యం. ఆమెను విడిపించడమే ముఖ్యం. మనం ఈ ఊరు వదిలేసి ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం. సతారా బయట కూడా ప్రపంచం ఉంది. ఒకవేళ ఇలా ఒంటరి పోరాటం చేస్తూ బతికేదుంటే అప్పుడు ఇక్కడున్న ఇంకో చోటున్న తేడా ఏముంటుంది? ఎక్కడికి వెళ్తాం భీమాబాయ్? ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. మీరే చెప్తారుగా, ఇది కేవలం మనదే కాదు, మన జాతి సమస్య అని. ఇలా ఎంతకాలం సాగుతుందో తెలీదు. బహుశా ఒక విషయం మీకు తెలియదనుకుంటా. నేను మీకు చెప్తాను. మీతో పాటు ఇప్పుడు మీ భార్య, ఇంకా పిల్లలు, కుటుంబం మొత్తం యోధులైపోయారు. అందరం కలిసి కట్టుగా పోరాడదాం. అన్నయ్య, నువ్వేమీ బాధపడకు. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. నేను నీ బలం మీదే నిలబడుతున్నాను. నేను నీ పోరాటంలో నీకు తోడుగా ఉంటాను. నేను నా కుటుంబాన్ని చూసి గర్వపడుతున్నాను మీరా. మన ఈ ఐకమత్యమే మనల్ని అన్ని సమస్యల్లోంచి గట్టెక్కిస్తుంది. మనం అన్ని పోరాటాల్లోనూ గెలుస్తాం. మనం కలిసికట్టుగానే ఉంటాం, ఎందుకంటే మనం మంచివాళ్ళం. అలాగే మనం గెలుస్తూ ఉంటాం, ఎందుకంటే మన పోరాటం అన్యాయానికి విరుద్ధం కాబట్టి. రారా, ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? ధ్రువ, నా అనుమానం నిజమైంది. వదిన, నన్ను ఇప్పుడేం అడగొద్దు, ఎందుకంటే నేను ఎందుకంటే ఏం చెప్పలేను. కేవలం ఇంతే చెప్పగలను. ఇప్పుడు గంగా ఇంకా భీమా ఇద్దరికి ఆపదొచ్చింది. భీమ్, నిరంజన్ బాబాయ్ రాత్రి నుంచి కనిపించడం లేదు. నేను ఊర్లో అందరినీ అడిగాను, కానీ ఆయన్ని ఎవరూ చూడలేదంట. ధ్రువ, నిరంజన్ బాబాయ్ మాయమవటానికి నాతో ఇంకా గంగా అక్కతో సంబంధం ఏంటో ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. అయితే పద, మీ అమ్మా నాన్ననే అడుగుదాం, వాళ్ళే చెప్తారు. లేదు ధ్రువ, అమ్మా నాన్నలు నాతో అబద్ధం చెప్పారు అంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అందుకే నేను వాళ్ళని నిజం చెప్పమని బలవంత పెట్టలేను ధ్రువ. భీమ్,
ఇప్పుడు ఏం చేద్దాం? ధ్రువ, గురువు గారి దగ్గరికి వెళ్దాం. సరే. భీమ్ అత్తా, భీమ్ నా దగ్గర ఉన్నాడు.